ఎరా ఏం చెప్పాడు? డబ్బులు ఇవ్వనన్నాడు రా. ఫ్లాగ్ హాస్టింగ్ కి రమ్మని పిలిస్తే అదేదో ఓటీటీకి కొత్త సినిమా అంట, దాన్ని చూడ్డానికి వెళ్ళిపోయాడు. చూసావా, ఈ రోజు ఓటీటీకి వచ్చే కొత్త సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇలాంటి రోజు కోసం పోరాడి ప్రాణాలు వదిలిన వాళ్ళని గుర్తు చేసుకున్నామన్న దాంట్లో లేదు. ఈ జనాలు సినిమాలో ఉండే హీరోలు కత్తిపోట్లను తట్టుకొని నిలబడితే చప్పట్లు కొడతారు, కానీ నిజంగా కత్తిపోట్లను తీసుకొని నేల కొరిగిన వాళ్ళని మాత్రం మర్చిపోతారు. అతను కూడా అలా ఉన్నారని అందరినీ తప్పు పడకూడదు మనం. వీడికి ఇంకా అర్థమైనట్లేదు, వీడికి ఇంకో ఎగ్జాంపుల్ చూపించాల్సిందే. ఇదిగోరా, ఈ బ్యాడ్జ్ తీసుకెళ్ళి అదిగో అక్కడ వస్తున్నారు కదా ఆ అంకుల్కి ఇవ్వు. ఇచ్చి అదేమైనా ప్రసాదమేంట్రా కళ్ళకెత్తుకో నోట్లో వేసుకోవడానికి, బ్యాడ్జిని చొక్కాకు పెట్టుకోమను. అంకుల్. ఏంటి బాబు? హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్స్ బాబు. ఈ బ్యాడ్జిని చొక్కాకు పెట్టుకోండి అంకుల్, బాగుంటది. వద్దమ్మా, ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్లో మీటింగ్ ఉంది. అసలే మా క్లయింట్ ఇవ్వేస్తను. ఈరోజు మనందరికి నేషనల్ హాలిడే అని లీవ్ అడుక్కున్నా ఇవ్వలేదు. ఇక నేను ఇలా బ్యాడ్జ్లు పెట్టుకొని మీటింగ్ అటెండ్ అవుతే అతను ఇబ్బంది పడతాడు.